కాంగ్రెస్ భయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఉంటే ఇక ఎప్పటికీ కూడా మనం గెలవలేము, అలాగే బీజేపీ ఎప్పటికీ ఓడిపోదు. కాబట్టి వీలైనంతగా ఆర్ఎస్ఎస్ మీద బురద జల్లి, ఆర్ఎస్ఎస్ ఒక మత విద్వేషం కలిగినటువంటి సంస్థ అని, అలాగే జాతీయ భావాలను దెబ్బతీసేటటువంటి ఒక సంస్థని ఇలా బురద జల్లి ప్రతిసారి అదే మాట పదే పదే అంటే ప్రజలు కూడా దాన్ని నిజమేనేమో అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఏమొచ్చేసి ఆర్ఎస్ఎస్ పై పడింది అనమాట. ఇప్పుడు ఖర్గే కూడా తన యొక్క మాటల్ని బయట పెట్టాడు. ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అలాగే నెహ్రూ ఇద్దరూ కూడా మంచి స్నేహితులు, ఇద్దరూ ఒకరికి ఒకరు గౌరవించుకునేవారు. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చెప్తే అది నెహ్రూ కూడా వినేవారు, నెహ్రూ ఏం చెప్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ వినేవారు. ఇలాంటి స్నేహపూర్వకమైనటువంటి సమాజంలో ఈ రోజు విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి సంస్థ ఏదంటే ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ ని 1948లో గాంధీ హత్య జరిగిన తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని విమర్శించారంటూ ఇప్పుడు ఖర్గే చెప్పాడు. మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నిషేధించడం ఎవరిదంటే ఆర్ఎస్ఎస్ నిషేధించడం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఆర్ఎస్ఎస్ ఉన్నంత వరకు కూడా ఈ దేశంలో బీజేపీకి ఎటువంటి నష్టము ఉండదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ నిషేధించాలని ఖర్గే తన యొక్క మనసులో మాటనైతే చెప్పేశాడు. అంటే ఏంటి, ఆర్ఎస్ఎస్ ఉన్నంత వరకు కాంగ్రెస్ గెలవదు, అంటే బీజేపీ ఓడిపోదు అంటే కాంగ్రెస్ గెలవదు. అందుకే కర్ణాటకలో కూడా ఆర్ఎస్ఎస్ నిషేధించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి అక్కడ కర్ణాటక హైకోర్టు ఏమొచ్చేసి స్టే ఇచ్చింది. అంటే ముందస్తు అనుమతులు లేకుండా ఆర్ఎస్ఎస్ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అని సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేసి ఒక జీవో చేద్దాం అనుకున్నాడు. కానీ దానికి కోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. దానివల్ల ఏమైందంటే కోర్టు దాన్ని పరిశీలించి స్టే ఇచ్చింది. మీ యొక్క అనుమతులు పక్కన పెట్టండి, అనుమతులు ఇవ్వాలా వద్దా అనేది మేము తర్వాత చెబుతాము, ఇప్పటి వరకు అంతా బాగానే సాగింది కదా, ఇప్పుడు ఎందుకు అనవసరంగా అన్న విధంగా కర్ణాటక హైకోర్టు అయితే ఇప్పుడు స్టే ఇచ్చింది. 100 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఆ 100 సంవత్సరాలు అయిన సందర్భంగా కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ మళ్ళీ కొన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తుంది, కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. దానివల్ల కర్ణాటకకే నష్టం వస్తుంది, మళ్ళీ హిందువుల్లో ఒక మార్పు వస్తుంది, చలనం వస్తుంది, చైతన్యం వస్తుంది అనే భయంతో కర్ణాటకలో కూడా ఇప్పుడేమొచ్చేసి ఆర్ఎస్ఎస్ నిషేధించడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఆర్ఎస్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వినడం లేదు. పైగా ఇప్పుడు కోర్టు పరంగా కూడా ఆర్ఎస్ఎస్ గెలిచింది. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా ఆర్ఎస్ఎస్ అనేది ఎంత కీలకంగా మారిపోయిందో అని భయపడిపోయి ఖర్గే దీన్ని ఎలాగైనా సరే నిషేధించాలని కోరుకుంటున్నాడు. అది వీళ్ళ వల్ల అవుద్దా?